మరుసటి రోజు పొద్దున హోమం చేశారు అయ్యగారు. హోమంకి మొత్తం అయిపోయిన తర్వాత పూర్ణాహుతికి రెడీ అయ్యారు. అందరు లేచి నిలబడి వాళ్ళ చేతిలో ఉన్న మిగిలినవన్నీ వేసేసి తర్వాత పూర్ణాహుతి కూడా వేసేసారు. ఇలా మా హోమం కూడా పూర్తయింది. తర్వాత అందరూ కలిసి నిన్న ఉంచిన 21 కలశాలు తీసుకొని అంతా అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతారు. చూడండి మీరే. ఇప్పుడు అందరు కలశాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయ్యగారు కూడా అందరూ కలశాలు తీసుకొస్తారు. ఇప్పుడు కలశాలతో మా అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం తిరిగారు. వీళ్ళందరూ ఫస్ట్ పూజ చేసిన వాళ్ళకి కలశాలు ఇస్తారు అయ్యగారు. తర్వాత ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అపార్ట్మెంట్ చుట్టూ తిరిగాము. ఒకటి పెద్ద కలశం ఒకటి ఫస్ట్ ఒక ఆయన తీసుకున్న తర్వాత మిగతా 20 కలశాలు ఉంటాయి, చిన్న కలశాలు. అవి మిగతా వాళ్ళందరూ కట్టుకొని మంగళ వాయిద్యాలతో అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం తిరగాలి కలశాలు కూడా. తర్వాత ఆ కలశాలలో ఉన్న వాటర్ తీసుకొచ్చి మనం ప్రతిష్టాపించిన వినాయకుడి పైన పోయాలి. మీరే వీక్షించండి. అందరు కలశాలు తీసుకొని ఎలా వెళ్తున్నారో చూడండి. ఇప్పుడు అందరు కలిసి ఈ కలశాలను అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం తిప్పుతారు. తర్వాత వినాయకుడి పైన పోస్తారు. మొత్తం మిగిలిందంతా మీరే వీక్షించండి. ఇంకా ముందుగా కలశంలో ఉన్న నీళ్ళు జంటలు ఉన్నారు కదా, ఫస్ట్ హోమం చేసిన వాళ్ళందరూ మిగతా వాళ్ళు పూజిస్తారు. మీరు కూడా చూడండి. అసలు ఇలాంటి అద్భుతమైన చూడలేదు. నాకు కూడా మంచిగా చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా చూడండి. ఇప్పుడు వినాయకుడికి అభిషేకం చేస్తున్నారు అందరూ ఆ కలశాలలో ఉన్న నీటితో. దేవునికి ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా అభిషేకం తెచ్చిన కలశాలతో నీళ్లు పోసిన తర్వాత మన బుజ్జి గణపయ్యకి ఇప్పుడు అయ్యగారు మొత్తం గంధంతో బొట్టు పెడుతున్నారు. చూడండి మీరు. తర్వాత అభిషేకం చేస్తారు. అభిషేకం అయిపోయిన తర్వాత మనకి హారతి అవన్నీ ఉంటాయి, అలంకరణ అవన్నీ ఉంటాయి. మీరే వీక్షించండి. ఇలాంటి మనం ఎప్పుడూ చూడకుండా ఉంటాము కాబట్టి మీరు తప్పకుండా వీక్షించండి.
అభిషేకం చేస్తారు అయ్యగారు. ఇవంతా ఒక 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ నీటితోటి చేస్తారు, మనం ఆ కలశాలతో తర్వాత చప్పట్లు కొట్టండి అందరూ, సెల్లు చేతిలో లేని వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అభిషేకం స్టార్ట్ చేశారు. మీరే వీక్షించండి అభిషేకానికి ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేశారు. ఓం గం గణపతయే నమః, ఓం 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 గణపతయే నమః, గణపతి భర్తయే నమః. పంచసంస్కారదేరస్తు. ఓం గణపతయే నమః. వరారణ్యోః వాద్యమస్తయోః అర్ఘ్యమైర్వరాణీం సమర్పయామి. సర్వాంగేభ్యో స్నానం. ఓం నమః ప్రస్థానో వేదాతనః ప్రేరణాయ దత్తతే. మనం నడుస్తాం ముందర. స్లోపు రాలేదు, మంచి స్లోపు రాలేదు, అక్కడే ఆగిపోతుంది. అది తక్కువ, అంత అక్కడ నిండితే కానీ రావట్లేదు. ఇటు కూడా పడింది అయ్యారు స్వామి. అలంకారం
ఇప్పుడు టెంపుల్ చుట్టూ మొత్తం చీరతోటి అడ్డుతెర కడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్వామి వారికి అలంకరణ స్టార్ట్ అయింది. ఎవరు చూడొద్దని ఇప్పుడు అలంకరణ స్టార్ట్ అయిన తర్వాత ఎంత అందంగా ఉంటాడంటే మన బుజ్జి గణపయ్య. అబ్బా, 2 కళ్ళు కూడా నాకు అసలు చాలలేదండి. ఆ డెకరేషన్, ఆ అలంకరణ చూడడానికి అసలు ఎంత ఆనందం అనిపించిందంటే అసలు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు అలంకరణ పూర్తయిన తర్వాత చిన్న ఆడపిల్లలు ఉంటారు కదా, 3 ఆడపిల్లల్ని పిలిచారు. ఫస్ట్ టైం కదా ప్రతిష్టాపన తర్వాత, అభిషేకం అయిన తర్వాత, అలంకరణ అయిన తర్వాత చిన్న ఆడపిల్లలు ఉంటారు 10 years లోపు వాళ్ళని పిలిపించి ఫస్ట్ గణపయ్యకు హారతి ఇయ్యమని చెప్తాడు. అందుకని దానికి సిద్ధం చేస్తున్నారు అయ్యగారు. ఫస్ట్ అడ్డుతెర తీసినంబడే మనని ఒక అద్దంలో చూడమంటారు. గణపయ్యని డైరెక్ట్ చూడకుండా ఎప్పుడైనా ప్రతిష్టాపన తర్వాత మనం దేవుణ్ణి ఒక అద్దంలో చూస్తే మనకు చాలా మంచిగా ఉంటుందంట. అదొక సాంప్రదాయం అంట. కాబట్టి మనకు అద్దంలో చూడమని కూడా ఇక్కడ అయ్యగారు చెప్తారు మనకు. చూడండి మీరు కూడా. नीचे से पकड़ो बेटा, अंशी नीचे से पकड़ो, हाथ लगाओ। आप अच्छे से होल्ड करो अंशी, ठीक है, दोनों हाथ से होल्ड कर लो। गिरना नहीं चाहिए, ठीक है अंशी, गिरना नहीं। ఎవరు మీరు చూడొద్దండి, వాళ్ళు చూడాలి. ఓకేనండి. మీరు దేవుడు చూడాలి. మనము మీరంటే దేవుణ్ణి చూడండి. అది తెర తీసినప్పుడు మేము ఇందులో చూడాలి, వీడియోలో చూడాలి. నువ్వు అక్కడ చూడమందు స్వామి పంతులు గారు చెప్పేదాకా గట్టిగా పట్టుకో. డెకరేషన్ అయిపోయిన తర్వాత, అలంకరణ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మా గణపయ్య, బుజ్జి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో మీ కళ్ళతో మీరే చూడండి. చూడడానికి 2 కళ్ళు కూడా అసలు సరిపోవు. మహాగణపతి వజిత బృందానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాం అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలపు Om
ఇప్పుడు హారతి కూడా అయిపోయింది, అందరూ హారతి తీసుకుంటున్నారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.